హాయ్ అండి సతీష్. లాస్ట్లో నాగార్జున గారి ఎపిసోడ్ అయిపోయిన వెంటనే లాస్ట్లో ఒక ప్రశ్న అడిగారు కదా, ఆడియన్స్ ఎలా ఉంది డబల్ డోస్ అని. అది అక్కడ ఆ సెట్లో ఉండే ఆడియన్స్నే కాదు, మిమ్మల్ని అందరినీ మనల్ని ఉద్దేశించి అడిగారు. మరి ఎపిసోడ్ డబల్ డోస్ ఎట్లా ఉందో ఫస్ట్ అయితే ఒక మెసేజ్ పెట్టేసేయండి. నాకైతే అదిరిపోయింది సార్. అదరగొట్టేశారు, చించి ఆరేసేసారు, ఇరగదీసేశారు, ఉతికి ఆరేసేసారు. ఇట్లా ఒక 10 మెసేజ్లనే పెట్టాలని ఉంది. నేను రివ్యూ అయిపోయాక చూస్తా మరి మీరు ఎట్లాంటి మెసేజ్ పెట్టారు, ఏమి ఫీడ్బ్యాక్ ఇచ్చారు అనేది. సో చేసిన తప్పు ఏంటి అనేది పబ్లిక్గా నిరూపించి వీడియోలు వేసి కళ్ళు తెరిపించడం హైలైట్. సీరియస్గా తిట్టక్కర్లే, కళ్ళు పెద్దవి చేయక్కర్లే, వీడియోలతో వాళ్ళు చేసిన తప్పులు చూపించి వాయించేసి కళ్ళు తెరిపించారు. కళ్ళు కమ్ముకున్న పొరలన్నీ తొలగించేశారు. ఇంకా 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 మిస్టేక్స్ చేయాలంటే ఒక్కసారి ఆలోచించేలాగా ఒక అలర్ట్ అయితే గట్టి వార్నింగ్ ఇచ్చారు. మరి అదరగొట్టేశారు. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ పాయింట్ నేను చెప్పొచ్చేది, బిగ్ బాస్ టీంని కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, అప్రిషియేట్ చేయాల్సిందే. గత కొన్ని సీజన్లతో పోల్చితే చాలా బెటర్ అనిపించింది, చాలా బెటర్. ఎందుకంటే బయట ఏం జరుగుతుందో గత సీజన్లో తెలియనట్లుగా, గుడ్డెది చేలో పడ్డట్టుగా, అసలు ఏదో ఆడియన్స్కో ఈ షోకి ఈ రివ్యూస్కి లేకపోతే ఏంటిది టీఆర్పీలకు అసలు దేనికి సంబంధం లేనట్టుగా వాళ్ళు డెసిషన్స్ చేంజ్ చేయకుండా మేము ఇది ఒకటి అనుకున్నా అలా వెళ్ళిపోతామంతే, అట్లా వెళ్ళిపోయారు. సీజన్లో అయితే ఫసక్ అయిపోయి ఆడియన్స్తో డిస్కనెక్ట్ అయిపోయినాయి. బట్ ఈ సీజన్లో ఏంటి, ఆడియన్స్ పల్స్ చూసి, ఆడియన్స్ కామెంట్లు చూసి, ఆడియన్స్ రియాక్షన్ చూసి, ఆడియన్స్ ఎందుకు దూరం అయిపోతున్నారు, ఎవరి తాలూకు రియాక్షన్స్, ఎవరి తాలూకు షోని చూడలేక మా వల్ల కాదు అంటున్నారు. ఇవన్నీ పరిగణలోకి తీసుకుని ఈ కాన్సెప్ట్ కూడా టెనెంట్స్ వర్సెస్ ఓనర్స్ అనేది కాన్సెప్ట్ కొనసాగుతున్నా సరే, టెనెంట్స్ని ఓనర్స్గా మార్చేసి, ఓనర్స్ని టెనెంట్స్గా మార్చేసి మంచి డెసిషన్ తీసుకున్నారు. సో ఫస్ట్ అయితే యాక్చువల్గా ఒక 5 వారాలు ఇట్లాగే ఉంచేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే ఇమీడియట్గా మార్చండి బాబోయ్, వీళ్ళ ఓవర్ యాక్షన్ మేము భరించలేకపోతున్నాము. ఏంటి వాళ్ళు ఏమైనా మన రామురాజు డెనడిగా బానిసలా, లేకపోతే చాకరీ చేయడానికి వచ్చారా, వాళ్ళు నిజంగా వీళ్ళని పని మనుషుల లెక్క ట్రీట్ చేస్తున్నారా, అంతకుమించి అంత యాటిట్యూడ్ ఏంటి? ఓకే, ఓనర్స్గా ఎట్లా బిహేవ్ చేస్తారు, అధికారం వస్తే ఎట్లా చేస్తారని మీరు ఇచ్చిన కాన్సెప్ట్ ఓకే, కానీ మరీ ఇంత టూ మచ్గా అవసరం లేదు బాబాయ్. ఆ హ్యూమిలేషన్ అని కూడా మన సంజయ్ అనింది కదా, శ్రేజ గొంతు చించుకుంటే ఆ రోజు కూడా హ్యూమిలేషన్ లేదు అది ఇది అని చెప్పుకొచ్చింది కదా. విసిగి వేసారిపోయారు అక్కడ హౌస్ మేట్స్. ఆడియన్స్ 95% అయితే విసిగిపోయారు. ఇప్పుడు దాంతో ఏంటి, మళ్ళీ హౌస్ మేట్స్ కూడా విసుగు వచ్చేసింది. ఏంటి వీళ్ళు పని చేయాలి, వీళ్ళు బయట నుంచి వచ్చి క్యారేజ్ తినాలి, వీళ్ళేమో ఇక్కడ నచ్చింది వండించుకోవాలి, పనులు చేయకుండా పెత్తనం చలాయిస్తావు బాబా, మాకు కూడా బోరు కొట్టేస్తున్నారు. వాళ్ళు విసిగిపోయారు, ఆడియన్స్ విసిగిపోయారు. సో మొత్తాన్ని కలిపి ఒక టాస్క్తో ముడిబట్టి చేంజ్ చేసి పడేశారు. సో మీ పర్ఫార్మెన్స్ ఇది, మీరు వరస్ట్ ఇది, మీరు డేంజరస్ అని చెప్పి మొహానికి రంగు పూసి మరి మార్చి పడేశారు, గేమ్ చేంజ్ చేసేసారు. సో ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనేది చూసి చేంజ్ చేస్తే ఖచ్చితంగా ఆడియన్స్ మళ్ళీ కనెక్ట్ అవుతారు. ఇప్పుడు నా వీడియోల కింద కొన్ని 100 కామెంట్లు వస్తున్నామండి, బాబోయ్ ఈ కాన్సెప్ట్ భరించలేమండి, ముందు వాళ్ళని తీసి టెనెంట్స్గా మార్చి పడేసేయండి, వీళ్ళు ఓవర్ యాక్షన్ చూడలేకపోతున్నాం, వీళ్ళు పెత్తనం చూడలేకపోతున్నాం, కెప్టెన్కి రెస్పెక్ట్ ఎవరు, ఆ టెనెంట్స్కి ఒక రెస్పెక్ట్ ఉండదు, డిస్రెస్పెక్ట్ ఉంటుంది, కనీసం రూల్స్ ఫాలో గారు, వీళ్ళకి అసలు ఎట్టా ఉందంటే కోతి కొబ్బరికాయ దొరికిన మాదిరిగా అయిపోతూ ఉన్నారని మన వీడియోల కింద చాలా కామెంట్లు. ఇంకా వాళ్ళకి మొన్న అడిగిన ఏంటిది ఆస్క్ బిగ్ బాస్ అని ఒక క్వశ్చన్ కూడా అడిగితే అందులో కూడా కొన్ని లక్షల కామెంట్లు ఇవే అంట. సో డిస్కనెక్ట్ అయిపోతూ ఉంటారు ఆడియన్స్ భరించలేక, ఇంకెట్లా కాదులే అని చెప్పి మార్చేశారు మొత్తానికి. అట్లాగే ఇంకోటి ఏంటంటే రీతు చౌదరి విషయంలో కూడా నేను చెప్పే కదా, రెడ్ కార్డ్ ఇచ్చి ఎలిమినేషన్ చేసేసిన పర్వాలేదు, లేదంటే వీకెండ్ వీడియోలు వేసి మరి ఇది అమ్మ నువ్వు చేసిన బ్లండర్, ఇంత ఘోరంగా ఆడియన్స్తో మరి నువ్వు వాడుకున్నట్టే ఒక రకంగా చెప్పాలంటే ఫెయిర్గా లేకుండా ఎక్స్పెక్ట్ చేస్తారేంటి, ఒక జెన్యూన్ కంటెస్టెంట్ని చూద్దాం, ఒక జెన్యూన్ డెసిషన్స్ తీసుకునేది ఎంత ఫెయిర్గా హానెస్ట్గా ఉంటారు, సో పర్సనాలిటీ జడ్జిమెంట్ కనుక చూస్తారనేటప్పుడు నువ్వు ఎట్లా చేస్తే ఎట్లా అని చెప్పి పర్ఫెక్ట్గా ఉతికి ఆరేయాలంటే ఎగ్జాక్ట్గా అదే చేశారు. సో మీ ఫీడ్బ్యాక్ కూడా మీరు పెట్టే మెసేజ్లు కావచ్చు, మీరు ఇచ్చే ఇలాంటి ఒపీనియన్ అనాలిసిస్ చేసేటప్పుడు మీరు కొట్టే లైక్స్ కూడా వాళ్ళందరి వరకు చేరతాయి. సో అందుకే మీవన్నీ చేరాయి కాబట్టి, రీచ్ అయ్యాయి కాబట్టి మీ మనోవాంఛ ఫలసిద్ధిరస్తు అన్నట్టుగా మీ ఫ్రస్ట్రేషను, ఆడియన్స్ అందరి ఫ్రస్ట్రేషను, నా ఫ్రస్ట్రేషన్ అంతా దిగిపోయేలాగా గేమ్ చేంజ్ చేశారు. అది మీరే చెయ్యొచ్చు. సో లేదంటే నేను ఎంత చెప్పినా బూడిదలో పోసిన పన్నీర్ మాదిరిగా అయిపోతుంటుంది. మీరు ఎంత ఇష్టంగా చూసినా విసుక్కునే కంటే ఒక మంచి మెసేజ్ పెట్టండి, నేను చెప్పేదానికి జెన్యూన్ అనిపిస్తే ఒక లైక్ కొట్టండి. ఖచ్చితంగా నా 100% కాదు 101% కూడా ఫెయిర్గా ఉంటాయి, జెన్యూన్గా ఉంటాయి. ఎవరిది ఏ రోజు ఎపిసోడ్ వైజ్ కావచ్చు, లైవ్లో కావచ్చు, టాస్కుల పరంగా కావచ్చు, వీళ్ళ తప్పు అయితే తప్పు అని చెబితే, వాళ్ళకి అన్యాయం జరిగితే ఈరోజు రీతు చౌదరి తప్పు కూడా తప్పు, రేపు ఆ పిల్లకి అన్యాయం జరిగితే ఖచ్చితంగా ఈ అమ్మాయికి అన్యాయం జరిగిందని చెబుతా, జెన్యూన్గా ఉంటాయి. సో అలాంటప్పుడు మీరు లైక్ చేసి కామెంట్లు పెట్టి ఎక్కువగా రీచ్ వాళ్ళ వరకు వెళ్తే మీరు అనుకుంటున్నది ఏంటి, ఆటని ఎట్లా చూడాలనుకుంటున్నారు, ఎట్లా చేంజ్ చేయాలనుకుంటున్నారు, వాళ్ళు ఎట్లా చేసి బిస్కెట్ చేస్తున్నారు కంటెస్టెంట్స్
ఎందుకు మీరు ఎవరి కోసం చూడలేకపోతున్నారు? ఎక్కువ మంది కామెంట్లు ఏంటంటే ఏదో పెడుతున్నారండి, సాకిని డాకిని ఇంకోటి ఏదో పదం పెట్టి ఇంకా ఏంటి ఏముంటుంది జెండు బాంబు శాస్త్రి బాంబు చెవులు సైరన్ మోగుతున్నట్టుంది, వినలేకపోతున్నాం, భరించలేకపోతున్నాం, టీవీలు కట్టేస్తున్నాం అంటే బాబోయ్ వీళ్ళని కాస్త కంట్రోల్ చేయాలి, అతని కాస్త తగ్గించాలని చెప్పి ఇలా మార్చారు. సో ఇవన్నీ రీచ్ అవుతూ ఉంటాయి. ఇది ఇంకో పాయింట్ ఏంటంటే, సో ఈసారి బిగ్ బాస్ టీం అయితే మంచి పర్ఫెక్ట్గా అదరగొట్టేసింది. వీళ్ళనంత వేగంగానే చెప్పడానికి తక్కువ డ్యూరేషన్ చేయడానికి చూస్తే చాలా కంటెంట్ ఉంది, చాలా అప్డేట్స్ ఉన్నాయి. ఇక మెయిన్ రెండో పాయింట్ ఏంటంటే మాస్క్ మ్యాన్ విషయంలో నేను చెప్పా కదా, త్రుటిలో తప్పిపోయాడు, వెంట్రుక వాసిలో తప్పిపోయాడు అంటారు కదా, అట్లా ఎలిమినేషన్ తప్పాడు. ఓటింగ్ పరంగా కాస్త బెటర్గా ఉన్నా సరే నేను నిన్నటి శుక్రవారం వీడియోలో కూడా క్లియర్గా చెప్పా, రీజన్స్ కూడా చెప్పా, ఎందుకు ఏంటి బిగ్ బాస్ కాన్సెప్ట్గా రూల్స్కి విరుద్ధంగా అలకలు అలిగి అన్నం తినడం మానేసి డాక్టర్లతో చెప్పించుకొని అంత కర్మయం పట్టింది అని బిగ్ బాస్ టీం కూడా చాలా డిస్కషన్ చేసింది. అందరూ రావాలి 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 రావాలని అనుకుంటే ఇతరేంటి వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటే నేను వెళ్ళిపోతా అంటే మన మీద ఇక్కడ బలవంతంగా మన షోకి ఇతను లేకపోతే గతి లేదు, ఇతను ఉంటేనే టీఆర్పీలో లేకపోతే లేదని మాదిరిగా మనకేం అంత కర్మ పట్టింది, ట్రాన్స్పరెన్సీతో చెప్పేద్దాం, ఉన్నదన్నట్టు చెప్పేద్దాం, ఒక అవకాశం కూడా ఇచ్చేద్దాం అనే లెక్క. సో ఈ ప్రయత్నం కూడా చేశారు. ఆ రీజన్స్ కూడా ఏమంటే అంటే నేను ఫ్రైడే ఓటింగ్ ఎనాలిసిస్లో చెప్పా, అట్లాగే సాటర్డే మార్నింగ్ వీడియో ఎనాలిసిస్లో కూడా చెప్పా. సో ఎగ్జాక్ట్గా నేనేం పాయింట్ కూడా చెప్పాను అవన్నీ కూడా జరిగినాయి కదా, చూశారు కదా. సో జస్ట్ మిస్ అయిపోయాడు. ఆయన వైఫ్తో కూడా మాట్లాడించి క్లారిటీ ఇప్పించి, సరే నువ్వు అది కదా నువ్వు లో ఫీల్ అవుతున్నావు, ఒక రకంగా మిగతా అందరికంటే ఇతను కాస్త బెటర్గా, ఎందుకంటే హోమ్ సిక్ లాగా సిక్ అయిపోయాడు, మూడే అయిపోతున్నాడు, ఆరోగ్యం పాడు చేసుకుంటున్నాడు. ముందు సంతోషం సగం బలం, మానసికంగా ఆయన కుంగిపోతూ ఉంటే ఇక ఫిజికల్ డ్యామేజ్ కూడా జరుగుతూ ఉంటుంది, అలాగా ఇంకా యాక్టివిటీ తగ్గిపోతుంటుంది, డల్ అయిపోతుంది, అలా లో అయిపోయి. సో అవన్నీ కూడా క్లియర్ చేసి సరే ఓటింగ్ పరంగా బెటర్గా ఉన్నాడు, సరే ఆయనకి ఆప్షన్ ఇచ్చేద్దామని చెప్పేసి కూడా ఉంటావా వెళ్తావా, బిగ్ బాస్ని కూడా ఛాలెంజ్ చేసి దమ్ముంటే ఉంచండి, ఈరోజు ఫ్లిప్ కొట్టేశారు, ఒత్తిడిలోకి వెళ్ళిపోతే మాట మార్చేస్తూ ఉంటాడు. సో ఆయన కూడా ఒక అవకాశం ఇచ్చేసి మంచి పనే చేశారు, గట్టిగా డిస్కషన్ చేసి దమ్ముంటే పంపించంటే అది ఖచ్చితంగా ఏంటి షోకి రాంగ్ అయిపోతుంది ఆడియన్స్లకు పోయేటప్పుడు. ఏంటి నిజంగా బిగ్ బాస్కి కంటెస్టెంట్లు కరువు అయిపోయారా, అంత నేను ఉండను ముర్రో అంటే అయ్యే బాబాయ్ నువ్వు ఉండకపోతే కుదరదయ్యా బాబు, నువ్వే ఉండాలి, నువ్వే షోని ఎక్కడికో తీసుకెళ్ళని మాదిరిగా అంత లెక్క కంటెంట్ క్రియేటర్ ఆయన లెక్క. సో ఇప్పుడు ఆయన హరీష్ గారు వైఫ్ చెప్పినట్టుగా హ్యూమర్ కనెక్ట్ అయ్యిద్ది, అవసరమైనప్పుడు గట్టిగా ఇచ్చిపడి నీ సత్తా మేరకు సండే వరకు దాచుకుంటా ఎందుకు ఇందాక ఎపిసోడ్లో చూస్తే మనీష్ మర్యాద విషయంలో కూడా అదే చెబుతున్నాడు కదా, సండే ఎందుకు మాట్లాడాలి, ఎక్కడిదక్కడ ఇచ్చిపడే, అక్కడికి మళ్ళీ ఉంచుకో, కావాల్సిన పాయింట్లు వస్తాయి, కంటెంట్ వస్తుంది. సో ఇలాగే బ్యాగేజ్ కోసం ఎక్కడిదక్కడ ఇచ్చిపడేసి వెంటనే అక్కడ వదిలేసి ఆ తర్వాత మళ్ళీ హ్యూమర్ చేయి, కనెక్ట్ అవ్వు, అందరితో మింగిల్ అయిపోయి ఫ్రీగా మూవ్ అయిపోతే ఏముంది, ఆ బ్యాగేజే ఉండదు కదా, రిలాక్స్ అయ్యి చిల్ బ్రో అనే మాదిరి వెళ్ళిపోవాలి కదా. ఇప్పుడు కరోనా తర్వాత అందరూ మ్యాక్సిమం పీపుల్ యాటిట్యూడ్ కూడా మారిపోయాయి, ఎప్పుడు ఉంటాం ఎప్పుడు పోతామో తెలియదు, ఉన్నగాడికి అనుభవించి రాజా, నిన్న గతం వదిలే రేపటి భవిష్యత్తు ఒడికి తెలుసు, ఈ రోజు ఉంది, ఈ నిమిషం మన చేతిలో ఉంది, దీన్ని ఎంజాయ్ చేద్దాం. హౌస్లో కూడా అంతే. సో చక్కగా ఆడతా పాడుతూ వెళ్ళిపోయి మంచిగా కుమ్మేసుకోవాలి కానీ ఆటలో ఎంజాయ్ చేస్తూ ఆస్వాదిస్తూ వెళ్ళిపోవాలి తప్ప. అయితే నేను కూడా మాస్క్ మ్యాన్ హరీష్ హౌస్లో ఉండాలని బలంగా కోరుకుంటున్నా, కంటెంట్ వస్తుంది. ఆ రోజు అగ్ని పరీక్షలో కూడా ఫియర్లెస్ అని హుడీ వేసుకొని వచ్చాడు, డైరెక్ట్గానే చెబుతున్నాడు, ఆడతాడు ఉంటాడు, మొహమాటం లేకుండా చాలా స్ట్రాంగ్గా స్టైల్ ఫార్వర్డ్గా మాట్లాడుతున్నాడు. కాకపోతే ఒత్తిడిలో ఫ్లిప్ అయిపోతుండే, ఆ ఒత్తిడి నుంచి రిలాక్సేషన్ ఎప్పుడు వస్తుంది, అందరితో ఫన్ క్రియేట్ చేసుకుంటూ ఇంటరాక్ట్ అవుతూ ఇన్వాల్వ్మెంట్ ఉంటూ ఇనిషియేట్ తీసుకుంటూ ఆడతా పాడతా జోక్స్ వేసుకుంటూ జోవియల్గా అక్కడ మంచి టైమింగ్, సంజనాకి కామెడీ ఉంది, అట్టగే ఇమాన్యుయల్కి ఉంది, ముందు మనకంటూ అది ఉంటే హ్యూమర్ అనేది ఉండేటప్పుడు అవతల వాళ్ళతో రేప మింగిలేదు బాగుండు. బట్ వాడు ఎందుకు నవ్వించాడు, కంటెంట్ కోసమో లేకపోతే నా మీద జోకేసి వాడు ఏదని తీసుకుంటే అన్నీ నెగిటివే, ప్రతిదీ నెగిటివే. సో ఎంతవరకు దేని గురించి ఆలోచించాలో అట్లా తీసుకుంటే బాగుంటుంది. సరే ఇప్పుడు మాస్క్ మ్యాన్ గురించి నిన్నటి వీడియోలో చెప్పింది, ఈరోజు మార్నింగ్ వీడియోలో చెప్పింది, ఈరోజు ఎపిసోడ్లో మీరు చూసింది, మీరు పర్ఫెక్ట్గా అనలైజ్ చేస్తానని అనిపించే వాళ్ళు ఫస్ట్ అయితే లైక్స్ చేసేసేయండి. అట్టాగే ఇంతకుముందు ప్రోమోల్లో చెప్పే కదా, ఫస్ట్ అప్డేట్స్ మన ఛానల్ నుంచే వస్తాయి, మన అప్డేట్స్ తర్వాత సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. సో మీ ఫీడ్బ్యాక్, మీ ఒపీనియన్స్ అన్నీ కూడా చేరాలంటే లైక్స్ కొట్టండి, అట్టాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, మెసేజ్లు అయితే పెట్టండి. నేను ప్రతి వీడియోలో పదే అడిగేది అదే. సరే ఎపిసోడ్ వైజ్ కూడా చూసుకున్న ఆ భరణే సుమంతో అంటాడు కదా, నా గేమ్ ప్లాన్ చాలామందికి అర్థం కాలేదు, హరీష్ ఏమో 3 ఆడవాళ్ళు అన్నాడు, మనీష్ ఏమో స్నేక్ అన్నాడు, బట్ వాళ్ళని వదిలేసి వేరే వాళ్ళని చేశానంటే అది కరెక్టే, ఎందుకంటే వాళ్ళిద్దరికి ఆల్రెడీ నామినేషన్లోకి వచ్చేసారు. అక్కడికి ప్రియా అండ్ డీమానికి అయితే చెరో ఒక్కొక్క ఓటు పడింది కాబట్టి వీళ్ళిద్దరిని కూడా తెచ్చేయాలని చాలా స్ట్రాటజీగా లెక్కలేసుకుంటే భరణ్ అయితే నామినేషన్ చేశాడు. బాగుంది, ప్రియా అదృష్టం కొద్దీ లక్కీగా జస్ట్ బొటాబొట్టిగా మిస్ అయిపోయింది, కానీ లేదంటే భరణ్ వేసిన బుల్లెట్ అయితే వాటికి దిగి అవుట్ బయటకు పడిపోవలసిందే, కాస్త కోస్త ఎడ్జ్లో తప్పిపోయింది, బాగానే ఉంది.
అయితే పోరాడతా యుద్ధం చేస్తా అంటూ చెబుతా ఉన్నాడు కానీ మరి ఎక్కడ పోరాటం, మాట కూడా ఆడాలి కదా, నోరు విప్పాలి కదా, ఫైట్ చేయాలి కదా. నీకు అన్యాయం జరిగినప్పుడు కూడా నువ్వు మాట్లాడకపోతే ఎట్లయినా నాగార్జున గారు అడిగి పదే పదే ఆయనకి చెప్పాల్సిందంతా చెప్పారు, ఇకనైనా ఓపెన్ అప్ అవ్వు అని. అయితే అతడు ఈ సందర్భానికి ఈ టాస్క్ పరంగా ఎంత సైలెంట్గా ఉండిపోయాడో అంత వైలెంట్గా ఆడియన్స్ నుంచి అయితే రియాక్షన్ వచ్చింది. ఆ రియాక్షన్కి రిజల్టే ఈరోజు ఆయన కెప్టెన్ కాదు అని తీసిపడేశారు. నువ్వు ఒక ఏమంటారు దాన్ని, ఓకలో ఏకలాంటి అంటారు కదా, నేను జస్ట్ అదొక సామెత, అదొక నానుడి అనే పదమే వాడుతున్నాను తప్ప నా రివ్యూస్లో ఆ లాంగ్వేజ్ కూడా బ్యాలెన్స్ కోల్పోకుండానే మంచి పదజాలంతోనే అల్లరి చిల్లర ఆకితే మాటలు ఏమి లేకుండా హుందాగానే ఉంటాయి. అంత చక్కగా ఫ్యామిలీలో అందరూ చూసుకున్నటువంటి తప్ప ఏదో వ్యూస్ కోసం చిల్లర మాటలు, ఫేక్ ఎమోషన్స్, కొంత లాంగ్వేజ్ అయితే డిగ్నిటీనే ఉంటుంది. అయితే సరే, అట్లా ఏదో చెప్తే ఎటో పోయినట్టు ఉందండి ఫ్లో. ఓకే, ఇంకేంటిది ఆయన్ని సో ఆ కెప్టెన్సీని అయితే ఆయన అయితే అయ్యాడని తప్ప అందరూ ఆడియన్స్ కాదు. ఇప్పుడు ఈరోజు నాగార్జున గారు కావచ్చు, హౌస్ మేట్స్ కూడా వీడియోలు ప్లే చేసి మరి కళ్ళు తెరిపించి పక్కన పెట్టేశారు. సో మొత్తానికి ఆ డెసిషన్ ఎట్లా వచ్చిందో చూశారు కదా. అయితే వాళ్ళు కూడా గింజుకున్నారు, అతను సైలెంట్గా అయిపోయారు ఏంటి, ఆ రీతు కావచ్చు, ప్రియా కావచ్చు, అందరూ అడగట్లేదు ఏంటి, మాట్లాడట్లేదు ఏంటి, అసలు ఏదో ఒకటి ఆయన వచ్చి ఏముంది, వీళ్ళు కూడా అరిచేవాళ్ళు, అది కాదు ఇది కాదంటే ఆయన అరిచి ఈయన అరిచి అప్పుడు సీరియస్నెస్ ఈ తగ్గిపోయి ఉండేది. సో ఆయన గమ్మున ఉండదు, ఆయన పిడికిల్లో ఏముంది 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 ఓపెన్ అయ్యి ఉంటే అన్ఫెయిరా కాదు, నేను ఫెయిర్ అది ఇదని సోది చెప్పుకుని ఏదో సమర్థించుకొని అరుపులు అరిచి ఇద్దరు ఈక్వల్ అయిపోయారు. ఇప్పుడు ఆయన స్థాయి పైకి పెరిగిపోయారు, సైలెంట్గా ఉండిపోవడం వల్ల గుప్పిట్లో ఏముందో తెలియక. ఇప్పుడు జనరల్గా ఏంటి, ఒకడెవరో దొంగతనం చేశాడు లేకపోతే ఇంకేదో నేరం చేశాడు, అది చేసేటప్పుడు అది బయటపడిందా, గుర్తించారా, చూసారా, చూడలేదా, ఇట్లాగే కదా పదే పదే చెక్ చేసుకుంటారు. మొన్న ఒక ఎగ్జాంపుల్ కూడా చెబుతా, హైదరాబాద్లో ఒక అమ్మాయి 15 ఏళ్ళ అమ్మాయి ఏదో పేరు సంథింగ్ ప్రస్యూస్ సంథింగ్ ఏదో అమ్మాయి ఇన్సిడెంట్ అయింది. అక్కడ ఏమైంది, ఆ కుర్రోడు పదే అక్కడికి వెళ్ళి అంటే స్పాట్ దగ్గరికి వెళ్ళి పోలీసులు వచ్చారా, ఎవరిని ఎంక్వైరీ చేశారు, ఏమైనా హింట్ దొరికిందా, క్లూ దొరికిందా, విచారణ ఎట్లా సాగుతుందని గంటకి వాడు చేశాడు తప్పు కాబట్టి అడికి తొత్తర ఉంటుంది, అరే బాబు బయటపడుతుందా, ఇక్కడ డైవర్ట్ అయ్యిందా, ఏమైనా క్లూ దొరికేసింది, ఇట్లా వీళ్ళకు కూడా అదే వీళ్ళు చేసింది తప్పు అని తెలుసు. అందుకే ఆ రీతు ఒక పక్క, ప్రియ ఒక పక్క, శ్రీజ ఒక పక్క, భరణి గారు కనీసం అడగలేదేంటి, ఆయన పెద్ద మనిషి కాబట్టి అడగలేదు, ఆడియన్స్ వదిలేసాడు, హోస్ట్ వదిలేసాడు. ఇకపై నుంచి ఈరోజు నాగార్జున గారు ఇచ్చిన ఇన్పుట్స్ వల్ల ఖచ్చితంగా ఇకపైన అయితే అడుగుతాడు. బట్ వీళ్ళేంటి అదే ప్లేస్లో వీళ్ళు ఉంటే చించుకొని రచ్చరంబోలో చేసేవారు. సరే, ఇక నెక్స్ట్ వన్ సంజన, ఫ్రెండ్స్ నాకు లేరు, తనుజిత్ అంటది కదా, అక్కడ ఫ్రెండ్స్ లేరు, మీరున్నారు, మీతో కంఫర్ట్ ఉందంటే అది వాస్తవమే. ఆవిడ కూడా కెప్టెన్ వచ్చింది కాబట్టి ఆ పవర్కి, ఆ రెస్పెక్ట్కి, ఆ రూల్కి ఇవ్వాలి కాబట్టి అక్కడికి వెళ్ళింది తప్ప ఆవిడ కూడా ఇక్కడ టెనెంట్స్లోనే ఉండాలనే మాదిరిగా ఉంది. అలాగే నెక్స్ట్ వన్ ఈ డీమాన్ వచ్చేసి ఎమాన్యుయల్తో అన్న నువ్వెందుకన్నా కటింగ్ అని చెప్పాడు. సరే, అథారిటీ చలాయిస్తూ వచ్చాడు. చూసారా ఎంత యాటిట్యూడ్ వచ్చిందో, ఒక్కరోజులో కెప్టెన్ బ్యాడ్జ్ వచ్చేసరికి అడ్డదారిలో వచ్చిన దానికోసం ఎంత యాటిట్యూడా. హరీష్ అక్కడ మరి మానిటర్ కూడా పట్టించుకోవట్లేదు, కుకింగ్ అంటే ఆవిడ పట్టించుకోవట్లేదు, ఫుడ్ ఏం మిగిలింది మనం ఎంత తినాలి, వాళ్ళకి రేషన్ ఎంత తగ్గించుకోవాలని తప్ప అక్కడ ముందే ఎంతమందికి వండుతున్నారు ఎట్టా ఉండదు, ఈ పంచాయతీ ఉండవు. ఆ మనీష్ కూడా తెగ బాధపడిపోతుంది, కొత్త వాళ్ళకి పనేస్తాను, నాకు మాత్రం పనికి ఆహార పథకం అంటే ఇవ్వట్లేదు, తొక్కేస్తాను అని లెక్క. ఈ ప్రియ అయితే నేను చెప్పలేను, నా మాట వినరాటు. నువ్వు ఏ రోజైనా విన్నావా, సంజన కెప్టెన్ అమ్మా అని మొత్తుకున్నా సరే ఆమె మాట విన్నావా, నీ మాట ఎందుకు వింటారు, నువ్వు అందరి మాట కెప్టెన్కి రెస్పెక్ట్ ఇచ్చేసావా. అలాగే డిమాన్ ఇక్కడ వచ్చేసి జబరేందో అర్థం కల సంచన మీద, మీరు ఆర్డర్లో వేయకండి, వెయ్యాలి వస్తే నేనే వేస్తాను, మొహం చిరాగ్గా పెట్టేసి ఆవిడ ఏం చేసింది, కటింగ్ హెల్ప్ చేస్తే అసిస్టెంట్గా ఏం చేసావు నువ్వు అని కొన్నిసార్లు సింగులర్ కొన్నిసార్లు ప్లోరల్ మొత్తానికి ఆ చిరాగ్గా మొహం పెట్టుకొని మీరు ఆర్డర్లు చేయకండి. ఈ కమాండింగ్కి జబరు ఈ దురుసు చూస్తే ఏదో అంటలో మీరు వంట చేస్తున్నారు ఏదో అంటలేదు కదా అనేటప్పుడు నాకేమనిపించిందంటే పక్క నుంచి ఆ రీతి గైడ్ చేయడం, ఈ పని వీళ్ళే చేయాలి, ఆ పని వాళ్ళే చేయాలి, నువ్వేం పెట్టకరాని అయినా నా గైడెన్స్లో నువ్వు నడుచుకుని మాదిరిగా ఆ సలహాలన్నీ చెప్తుంటే బహుశా ఆడియన్స్ ఎవరు ఇడు చైల్డ్ ఆర్టిస్ట్లాగా అనిపించిందా, లేకపోతే నక్కపుట్టు 4 వారాలు కాలేదు కానీ అప్పుడే ఇంత చాలా ఇస్తాను. నాకైతే 2 సామెతలు గుర్తొచ్చినాయి. ఇంకోటి ఏంటంటే పేనుకి పెత్తనం ఇస్తే తలంతా గొరిగిందని మాదిరిగా వచ్చిందే అడ్డదారిలో వచ్చేసి మళ్ళీ పెత్తనం ఏంది. నిన్నటి వరకు ఆ చుట్టూ ఆ ట్రాక్ చుట్టూ ఆ పులిహోర కలుపుకుంటూ తిరిగినాడు, ఈరోజు వచ్చేసరికి కయ్యన కస్సు బుస్సులు ఆడేస్తూ ఉన్నాడే. సరేలే ఉందలే, మనకు ప్రోమో ప్రకారం మనకు అప్డేట్ వచ్చింది కాబట్టి సరే నీకు ఉందలే, ఈ గంట పూట ఎంజాయ్ చేసే తర్వాత ఎటు పీక్ బారేసారు కదా పదవి అయితే నాకు అనిపించింది. మరి మీకు ఆయన జబర్ చూసాక మీకు ఏమనిపించింది ఒక మెసేజ్ అయితే పెట్టండి. అట్లాగే మనీష్ సూపర్వైజింగ్ ఫుడ్ గురించి నేను కూడా అలిగానంటే ఆయన తాలకి నిజంగా అక్కడ ఆయన ఇమిటేషన్ చేశారు, సహవాస దోషం అన్నట్టుగా. చూసారా హౌస్ హార్మోన్ ఇప్పుడు ఎవరు వల్ల చెడిపోయింది చెప్పండి. ఆ మనీష్ మరి అది కూడా ఫుడ్ నేను తిన్నాను అలిగాడు ఎవరు వల్ల, ఆయన వల్లే కదా. నన్ను టార్గెట్ చేస్తారు, ఇప్పుడు దానికి పిన్ పాయింట్ చేస్తానంటే హరీష్ కదా, రియలైజ్ అవ్వాలి కదా, ఆయన పెద్ద మనిషి, నాకు అన్నీ తెలుసు, నేను అంతా చదివేసా, మనుషులు స్కాన్ చేసేస్తా, ఇన్ని చెబుతూ ఉంటాడు కదా. ఇప్పుడు అలక అనేది అన్నం తిన్న మానేయాలనేది ఆయన నుంచి దీనికి ఆ వైరస్ లాగా అంటుకుంది. మరి ఇదే హౌస్ హార్మోన్ చెడగొట్టడం అంటే
మళ్ళీ ఆయన ఒప్పుకోడు మాట. మళ్ళీ సండే మాట్లాడండి నాలాగా ఈ అలక విషయంలో కాదు, ఆ సండే నేను కూడా అన్నీ సండే మాట్లాడుతూ అంటా కదా, మీరు కూడా ఆ విషయంలో కూడా నన్నే ఫాలో అయిపోండి, సండేనే మాట్లాడండి అలాగే చెప్పుకుంటూ పోతా ఉన్నాడు. నెక్స్ట్ వన్ సంజన ఫ్లోరాక్. ఓహో నాలా ప్రొఫెషనల్ దొంగ అయిపోయి ఆ థమ్స్అప్ ఇలా పిల్లో పక్కన దాచుకుంటూ టీషర్ట్లు దాచుకుంటూ చెద్దరు తాగేస్తుంటే ఆవిడేమో లెర్నింగ్ ఫ్రమ్ ది బెస్ట్ అంట. నువ్వు గజ దొంగ అయితే నేను దొంగ, మన ఇద్దరు చచ్చిపోదాం అన్నట్టుగా నాకు అక్కడ వాళ్ళిద్దరు ఆ బీన్ బ్యాగ్స్ ముందు కూర్చొని ఆ థమ్స్అప్లు తాగేది చూస్తే ఇక్కడ పల్లెటూరులో గడ్డి బొమ్మల పక్కన మందు బాబుల్లాగా అనిపించింది. భలేగా ఎంజాయ్ చేస్తుంటారు, మూడో మనిషికి తెలియకుండా తాగేద్దామని మాదిరిగా. అంటే ఇక ప్రియ మా థమ్స్అప్ ఏవి సరేలే రియాక్ట్ అవ్వద్దులే వాళ్ళే చేస్తారులే అని సైలెంట్గా ఉండిపోదాం. ఇక నాగార్జున గారు వస్తానే ఇంకా సోది లేకుండా సూటిగా సుత్తి లేకుండా మీరు అంతా ఎదురు చూసే మ్యాటర్లోకి వచ్చి డీమాన్ డిజర్వింగ్ కెప్టెన్ ఎంతమంది అనుకుంటున్నారంటే వాళ్ళకి అర్థం కాలే, ఇంత సీరియస్ యాక్షన్తో ఇంత పక్క ప్రిపరేషన్తో వచ్చి మొత్తం కళ్ళు పొరలన్నీ తొలగించేసి వాస్తవాలన్నీ బయట పెట్టేసి ఇంత ప్రిపేర్డ్గా హోస్ట్ వచ్చారని ఏమాత్రం ఊహించలే వాళ్ళు. అందుకే ఎంతసేపు ఆ మనీష్ సంజన భరణి ఫ్లోరా తప్ప అందరూ చేతులు ఎత్తేసారు. ఆయన డిజర్వెంట్ టైపు ఇంకా సంజన ప్రత్యేకించి అడిగితే వంటసారి అని ఆయన గుణగణాలంతా మనీష్ కానీ వీళ్ళందరూ చెప్తున్నారు. ఇంకా డిజర్వ్ కాదా, అవునా, ఎందుకు, ఏంటి, ఇంకా ఎక్స్పీరియన్స్ రావాలి, ఇంకా లేత కుర్రోడు జస్ట్ ఇంకా ముదరాలి, ఇవన్నీ చెప్తున్నారు. అది కాదయ్యా అసలు అతను అర్హుడు ఎట్లా అయ్యిన విధానం ఏంటి కరెక్టా కాదే చెప్పండి అంటే అప్పటికి లైట్ వెలిగింది వాళ్ళకి. సో అప్పుడు ఇక సంజన అటు ఆల్రెడీ పాయింట్ లేవనెత్తింది కదా, ఆవిడ పర్ఫెక్ట్ ట్రాక్లో ఉందండి. భరణిని ఏ రీజన్తో తీసేస్తారో స్టాప్ అంటే అసలు మాకు అర్థం కాలే, మేము షాక్ అయిపోయాము. అంటే మళ్ళీ నాగార్జున గారు అసలు ఈ స్టాండ్ మీద ఫిక్స్ అయ్యి ఉంటుందా, మళ్ళీ ఇక్కడ ఫ్లిప్ కొట్టేస్తారు లెక్క, భరణికి లేని ప్రాబ్లం మీకెందుకు అంటే ఫెయిర్గా నడవలేదండి, అందుకే సపోర్ట్ చేస్తాం, అందరికీ సపోర్ట్ చేస్తాం, ఈక్వల్ 14 అని చెప్పి ఇక్కడ సంజన చెప్పింది పర్ఫెక్ట్ ఎక్సలెంట్గా అడిగింది ఆవిడ. ఆవిడకున్న స్టాండ్ కానీ ఆ స్ట్రైట్ ఫార్వర్డ్ కానీ మిగతా వాళ్ళకి ఎందుకు లేదు, ఎందుకు ఆవిడ కనెక్ట్ అవుతారు ఆడియన్స్ అంటే ఇందుకే ఒక స్టాండ్ తీసుకోవాలి కదా. అక్కడ భరణికి కూడా బాబు భరణి ఇప్పటికైనా మాట్లాడుతుంటే ఆయన కూడా మాట్లాడాలి, ఓకే నువ్వు స్పోర్ట్స్ పర్సన్, ఆ స్పిరిట్ ఉంది, ప్రతి సీజన్లో కూడా సంచార డెసిషన్ ఫైనల్ అంటారు, ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా అది ఓకే, కానీ వై ఎందుకు ఎట్లా తప్పించావు, నేను చేసిన మిస్టేక్ ఏంటి అని నువ్వు అడిగితే తర్వాత ఓహో నేను రూల్స్ సరిగా అర్థం చేసుకోలేదా, నెక్స్ట్ టాస్క్లో సరే అలర్ట్గా ఉండాలి, జాగ్రత్త పడతారు, ఒకవేళ నీవే పొరపాటు ఉంటే, లేదంటే అడగాలి కదా, హక్కు అయితే ఉంది కదా, తెలుసుకోవాలి కదా. ఒక బ్లాంక్ క్వశ్చన్ మార్క్ అయితే అట్లా ఎలా అవుట్ అయ్యాడు, ఎందుకు టీషర్ట్లు ఏమైనా చిరిగిందా, ఏదో ఒక రూల్ అక్కడ అసలు ఏంటి అనేది తెలియకుండా సైలెంట్కి వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు కదా. సో వాళ్ళు అనుకోవడానికి ఏముంది, 100 రకాల కామెంట్లు చేస్తారు, నువ్వు 100% అటువైపు ఆడినా సరే వాళ్ళు నెగిటివ్ థింకింగ్లో ఉన్నారు కనుక పచ్చకామలో నోడికి లోకమంతా పచ్చగని మాదిరిగా మనమే గెలాలని వాళ్ళు అనుకుంటున్నారు కనుక మిమ్మల్ని కూడా అట్లా అంటారు. కానీ అన్యాయం జరిగేటప్పుడు అడగాలి కదా. సో ఫస్ట్ ఇక నాగార్జున గారు చెప్పినట్టుగా నీ కోసం నువ్వు నిలబడితే, నీవు పాయింట్ అవుట్ చేస్తే, ఒక టాపిక్ మీద వాయిస్ రేజ్ చేస్తే తర్వాత ఆయన వచ్చి ఇవ్వాల్సిందంతా ఫుటేజ్ అంతా ఇస్తారు, ఇన్పుట్స్ అన్నీ అందిస్తారు, ఎవరిని కడగాలో ఎవరిని తోమలో దోముతారు. ఇక్కడ కళ్యాణ్ అడిగితే సంచాలకు ముందే చెప్పింది సార్, కన్ఫ్యూజ్ వస్తే స్టాప్ అని. ఆవిడ కన్ఫ్యూజ్ వస్తే చేసేస్తాడా, కన్ఫ్యూజ్ వస్తే క్లారిటీ కోసం తీసుకోవాలి, ఇంకొకరిని అడగాలి, ఏదో డిస్కషన్ చేయాలి తప్ప నేను కన్ఫ్యూజ్ అయ్యాను ఏమంత క్లారిటీ మిస్ అయిపోతే అడగాలి, అంతే తప్ప డైరెక్ట్గా డెసిషన్ తీసుకుంటుందా. ఆ వీడియో అంట వీడియోల మీద వీడియోలు వేసి భలే గడిగారులే. ఆ ఇమాన్యుయల్ టీషర్ట్లు అయిపోయి ఆ డీమాన్కి రాయడము, ఆ టీషర్ట్ ఎత్తకూడదు, అందుకే ఇతనికి ఇలా అర్థమైంది. ఆ డీమాన్ ఇమ్యూన్ దూసేటప్పుడు పడిపోయాడు కదా, సో అప్పుడు కూడా మరి పాజ్ పెట్టాలి కదా, కానీ అప్పుడు కూడా పాజ్ లేదు కదా, పడిపోయినప్పుడైనా సరే పెట్టాలిగా. ఆ భరణి గారు అంటే స్టాప్ అన్నప్పుడు 3 సార్లు చెప్పాను కాబట్టి ఆపేసాడు కాబట్టి, మరి ఆయనకి చెప్పినప్పుడు అతను పూస్తా ఉన్నాడు కదా, ఇంకా మరి అది ఎందుకు తీసుకోలే, ఆ వీడియోలో క్లియర్గా కనబడింది కదా. ఇక్కడ తనుజ కూడా చెప్పింది, సంజన నేను డీమాన్ కూడా రాశాడు చెప్పి ఎక్కడ విన్నారు, వినిపించుకుంటే కదా ముందే ఫిక్స్ అయిపోతే ఆయన గెలిపించాలని అంత పగడబందీగా ప్లాన్ చేస్తావా జాక్ అని మాదిరిగా, మన జాక్ అట్లా చేసేస్తే ఎట్లా మరి. మళ్ళీ ఇక్కడ ప్రియా అంటది 3 సార్లు ఆ యాంగిల్లో కనబడలేనప్పుడు సైలెంట్గా ఉండాలి, కనబడకుండా ఎట్లా ఎలిగేషన్ చేసేస్తావు, కనబడకుండా ఎలా సపోర్ట్ చేసేస్తావు, కనబడినప్పుడు ఆ సంచాలకుడు ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ చేయాలని మ్యానిపులేట్ చేయాలని అంత అరిచి గోల చేస్తారు. ఇక్కడ శ్రీజ కూడా ఏమంటుంది, మాకు అటు సైడ్ ఉన్నాం కాబట్టి డీమాన్ రాసింది పట్టించుకోలే వాళ్ళు, ఈవిడ పట్టించుకోలేదంట. ఎందుకు పట్టించుకో అంటే భరణి మీదే నీ ఫోకస్ ఉంటుందా, ఆయన అవుట్ చేసేయాలి, ఇమాన్యుయల్ అవుట్ చేసేయాలి, పట్టించుకోకపోతే మొత్తం పట్టించుకోకుండా ఉండాలి. మీరు అనుకున్న ఫలితం వచ్చేదానికి కొన్నే పట్టించుకుని కొన్ని పట్టించుకోకుండా చూసే చూడడానికి వదిలేస్తారా. ఈరోజు నిన్ను హోస్ట్ వదిలేసినట్టుగా అరు ఎంతవరకు ఎగిరిన మాదిరిగా ఆయనకి ఇరిటేషన్ వస్తున్నా సరే కనీసం మరి రంగు రాసేటప్పుడు కూడా ఎవరికి రంగు రాసిన పేరు చెప్పి రాశారు తప్ప ఈ దమ్ము విషయంలో పేరు కూడా ఎత్తకుండా వెళ్ళి రాసి వెళ్ళిపోయారు. ఇంకా ఆయన అంత మంటెక్కుతా ఉంది. సో పట్టించుకోలేదంట, వాళ్ళు అటు సైడ్ ఉన్నారు కనుక కనబడింది, నీకు కనబడినప్పుడు ఎట్లా ఎలిగేషన్ చేస్తావు.
ఆ రీతు అటు సైడ్ ఉంది, ఒకవేళ డీమాన్ రాసింది రీతు చూసి ఉండక భరణికి రాసింది. అంటే అంత ఇమాజినేషన్, ఊహించుకొని ఊహాగానాలతో మేము ఇటు ఉన్నాం కాబట్టి మాకు కనబడింది చెబుతావు, అటున్న వాళ్ళకి వాళ్ళకి కనబడిందే చెబుతారు, రీతు కాబట్టి ఎట్లా చేసింది. నీకు క్లారిటీ లేనప్పుడు, సంచాలకి కన్ఫ్యూజ్ ఉండేటప్పుడు మీరు అంత స్ట్రాంగ్ డెసిషన్ ఎట్లా తీసుకుంటారు? కనీసం ఉండక్కర్లా, ఆలోచించక్కర్లా, ఆడియన్స్ చూస్తారనే. అట్టగా మనీష్కి అయితే అర్థమైంది రీతు ఎలిమినేట్ అంటే షట్ట తీయడం గురించి ప్రైమరీ రీజన్ అనుకోండి. ఎందుకంటే అతనికి అర్థం కాలేదు ఎందుకు ఏంటంటే మొత్తానికి ఇప్పటికైనా ఆయనకి అర్థమైంది. సో ఇద్దరిదే ఫాల్ట్ ఉందని. తర్వాత మళ్ళీ వీడియోలు వేయడంతో హానెస్ట్గా చెప్పాలి సార్, డీమాన్ని సపోర్ట్ చేస్తూ పోయింది. అలా ఒకరికి సపోర్ట్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా అవతల వాళ్ళవే ఫౌల్స్ కనబడతాయి, అపోనెంట్ ఫౌల్సే కనబడతాయి, అవతల వాళ్ళకి కనబడవు. అదే జరిగింది. సో సంజన తనూజ చెప్పినా సరే మాట ఎందుకు వినిపించుకోలే. వాళ్ళే నా ఫ్రెండ్స్, వాళ్ళ మాటే వింటా, వాళ్ళకి సలహా ఇస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాను, నా వాడిని గెలిపించుకుంటా, ఇదే కనబడింది ఆవిడకి. మళ్ళీ ఈయనేమో అమాయకంగా నా మీద అటాక్ చేశారు సార్. స్టాప్ అన్న తర్వాత ఇతను రాస్తున్న తర్వాత రీతు కనబడుతుంది, క్లియర్గా కనబడుతుంది. కానీ భరణిని ఎలిమినేట్ చేస్తుంది. వీడియో మీద వీడియో పర్ఫెక్ట్గా వేసుకున్నారు ఆయన. సో భరణికి మళ్ళీ చెప్పారు, బాబు మంచివాడిగా ఉండిపోవాలనుకుంటావా, ట్రై చేస్తానంటే. ఎందుకు రేలంగ మామయ్య టైటిల్ కోసం భరణి గారు రాలేదు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి ఆయన. అప్పటికి తనూజ ఆ రోజు నాన్న నువ్వు అడగాలి, నాన్న నువ్వు ప్రశ్నించాలి, నాన్న ఆ అమ్మాయి గిలగిలగిల ఒడ్డున పడి చేపలో కొట్టుకుంది తప్ప భరణి నిండుకుండా తొనకదు అన్నట్టు ఉండిపోయాడు ఆయన. కానీ ఇకపైన అడగాలి. ఇక అన్నిసార్లు ఇట్లా చెల్లుతుంది అనుకో, ఒక ఆడియన్స్ కూడా ఒక దశలో ఏమొస్తుంది, అరే ఆయన కూడా అడగాలి కదా. ఈరోజు నాగార్జున గారు అన్నిసార్లు చెప్పింది కూడా అందుకే. ముందు ఆయన కనీసం సరే ఇప్పటి వరకు వర్కౌట్ అయింది, బ్రహ్మాండంగా ఆడాడు. బట్ ముందు కూడా నోరు విప్పాలి, అడగాలి, ప్రశ్నించాలి, క్వశ్చన్ చేయాలి, ఒపీనియన్ ఏంటి చెప్పాలి, అవతల వాళ్ళు ఏ రీజన్తో ఏ లాజిక్తో ఎందుకు అనేది తెలుసుకోవాలి. ఇక రెండో వీడియో వేశారు మళ్ళీ. ఆ చాక్లెట్ ఇచ్చాక సగం కొరికి ఇస్తే తినేసి కెప్టెన్ వీక్ అవుతావా, సరే ఈ వీక్ కెప్టెన్ అవుదు కానీ ఆవిడే ఫిక్స్, అంత బలంగా ఫిక్స్ అయిపోయింది కాబట్టి ఇంత దారుణంగా నిర్ణయం తీసుకుంది. అక్కడ నాగార్జున గారు పర్ఫెక్ట్గా అడిగారు, హౌ ఈజ్ ఇట్ స్వీట్, ఎందుకు ఉంటుంది స్వీట్గా, తీయగా ఉంటుంది, చాలా తీయగా ఉంది ఈరోజు ఎపిసోడ్ కూడా. ఆడియన్స్కి ఎంత తీయగా ఉందో చెప్పండి ఈరోజు ఎపిసోడ్. ఆ కళ్యాణ్కి ఇక్కడ నీ అమూల్యమైన అభిప్రాయం చెప్పబోయా అంటే అఫ్కోర్స్ స్వీట్గా ఉంటుంది సార్, రీతు అలా అనొద్దని చెప్పింది సార్, ఇద్దరికి మంచి ఫ్రెండ్షిప్ రేప ఉంది సార్. ఈ చెప్పే విధానం చూస్తే ఆయన నీకు చాక్లెట్ గురించి ట్రాక్ గురించి అర్థమైంది, నేను అడుగుతున్నది కెప్టెన్ గురించి అంటే అవునా కెప్టెన్ గురించి అంటే మీ ఆలోచన ఏ స్థాయిలో ఉంది, ఫ్రిడ్జ్లో బ్రెయిన్ పెట్టి వచ్చారో అనిపిస్తూ ఉంటుంది. అసలు గేమ్ గురించి కాక ఇతను ట్రాక్ గురించి ఇతనికి ఎంతసేపు ఆలోచన ఉందా అనడానికి ఇదే అర్థమైంది. అక్కడ ఆయన క్యాప్చర్ చేయాల్సింది, అబ్జర్వేషన్ చేయాల్సింది, అంత సీరియస్గా నాగార్జున గారు అడుగుతున్నది, డిస్కషన్ అంతా జరుగుతున్నది, ఎలా అయ్యాడు కెప్టెన్, అయిన విధానం ఏంటి, ఈ అమ్మాయి ఎట్లా చేసేసిందని వీడియోలు అంతా చేసి చూపిస్తే అయ్యో ఆ చాక్లెట్ వాడికి ఎప్పుడు తినిపించేసింది, నాకెందుకు తినిపించలేదు, చపాతీ హాట్ సింబల్ కూడా వాడికే పెట్టేసిందో నాకు లేదు, దానికి మళ్ళీ తొక్కలో కవర్ డ్రైవ్ ఒకటే, ఇద్దరికి మంచి ఫ్రెండ్షిప్ రేప ఉంది సార్, నిజంగా అఫ్కోర్స్ స్వీట్గా ఉంటుంది సార్, నాకు పెట్టలేదు కాబట్టి లోపల సెగ మండిపోతున్నా సరే మరి ఏం చేస్తాం సార్, నా ప్రయత్నం నేను చివరి వరకు చేసుకుంటా సార్, ఇదా ఏమర్థమవుతుందయ్యా బాబు. అక్కడ గేమ్ గురించి, ఆడిన విధానం గురించి, కెప్టెన్ అయిన విధానం గురించి, ఆయన చేసిన విధానం గురించి ఆయన అంత వీడియోలు ప్లే చేస్తుంటే ఇతను అక్కడే ఉండిపోయాడు ఆ ట్రాక్ దగ్గర, జస్ట్ స్వీట్ 16 దగ్గర, ఇంటర్మీడియట్ స్టేజ్లో లవ్లు, క్రష్లు, ట్రాక్స్ ఇవన్నీ ఉన్నట్టుగా. వీళ్ళు ఏం ప్లేయర్స్ అయ్యా, అక్కడేమో నేను ఎమోషనల్ అయిపోయి నేను గెలవాలి, నాకు ఒక ఆశయం ఉంది, నేను చాలామందికి సమాధానం చెప్పాలంటే రేపు పొద్దున బయటికి వచ్చాక నీ సమాధానాలు ఇటు గురించే చెబుతావా, చాక్లెట్ గురించి, చపాతీ మొక్క గురించి, హాట్ సింబల్ చపాతీ గురించి. మీకు ఒకటేనండి ఏమంటారు దాన్ని, యద్భావం తద్భావతే ఏదో సంథింగ్ అంటారు కదా. సో మనం ఏదో అయితే మైండ్లో ఏదైతే ఆలోచిస్తారో అదే వస్తానేమో. ఇతను గేమ్ మీద లేదు ఫోకస్, ఈ ట్రాక్ మీద, ఇది ఏమవుతుంది, ఎందుకో అంత క్లియర్గా వీడియోలు చూపిస్తే ఇతనికి అర్థం కావట్లేదు అంటే ఏమనుకోవాలి. సో ఆవిడ చాలాసార్లు కెప్టెన్, నువ్వు కెప్టెన్ చాలా ఎనర్జీస్ ఇచ్చింది, సంచాలకుగా ఏ డెసిషన్ చేసిందో తెలియదు కానీ కానీ ఎలాగైనా కెప్టెన్ చేసిందని అనుకోవట్లేదు. నీకు అంతకంటే ఈ పొరలన్నీ తొలగిపోయినాయి కదా. ఎట్లా అంటే గంగ చంద్రముఖిగా మారిపోయింది, పూర్తి స్థాయిలోకి చేంజ్ అయిపోయిందన్న మాదిరిగా ఇంప్లిమెంట్ చేసింది. నా రాజాను నేను కెప్టెన్గా చూస్తాను, అవుతావా, ఈ వారం నువ్వే కెప్టెన్, నిన్నే చేస్తాను, చేసేసింది. అంచెలంచెలకు అలాగ ట్రాన్స్ఫర్మేషన్ జరిగిపోయింది. ఆ ఆలోచన ఎప్పుడైతే ఆవిడ మైండ్లోకి వచ్చిందో దానికోసం తెగ తాపత్రయపడిపోతే అక్కడ కంటెండర్గా కూడా డిమాండ్ అని తెగ డిమాండ్ చేసి వాళ్ళందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేసి మ్యానిపులేట్ చేసి అఫ్కోర్స్ వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు ఆయనకి. సర్లే ఈ మిగతా కామనర్స్ అందరిలో కొద్దిగా కాస్త కామన్ సెన్స్ ఉన్నది ఆ డిమాండ్కే, ఆయన పర్వాలేదు బ్యాలెన్స్డ్గా ఉంటాడు అనుకున్నారు తప్ప ఇలా మ్యాచ్ ఫిక్సింగ్ కెప్టెన్ అయిపోతాడు, ముందుగా వేసుకున్న ఆ విత్తనమే ఈరోజు ఇలాగా విషవృక్షంగా వచ్చేస్తుందని వాళ్ళు కూడా గెస్ట్ చేయలే.
ఇక తనూజ్ అయితే క్లియర్గా చెప్పింది, గెలిచిన తీరు కరెక్ట్ కాదండి, నేను చెప్పినప్పుడు కూడా రీతు సంచాలక నా డెసిషన్ ఫైనల్ అని గట్టిగా అరిచింది అని చెప్పి. సంజన కూడా అది రీకెప్టెన్స్ పర్ఫెక్ట్గా అడిగింది, రీకెప్టెన్సీ ఆపర్చునిటీ కావాలి సార్, ఏదైనా ఒక రీమ్యాచ్ పెట్టి పనిష్మెంట్ ఇచ్చి డిజర్వ్డ్ కెప్టెన్ గెలిపించాలని ఎక్సలెంట్గా అడిగింది ఆ అమ్మాయి సంజన. ఇక్కడ శ్రీజ అంటుంది మళ్ళీ, అయితే కెప్టెన్ దొంగతనం కనుక అప్పుడు ఈవెనే తీసేయాలండి, ఇప్పుడు మళ్ళీ చేయడం ఎందుకు, నేను గెలిపించడమే పొరపాటు. ఈవిడ ఎంత పోక్ చేసి మెంటాలిటీ అంటే శ్రీజ అక్కడ నేను డిజర్వ్ కాదు, నేను ఒప్పుకోను, నాకు అర్హత లేదు అని ఆయన డీమని చెప్పాడు. ఇక పక్క రీతు చౌదరికి కనువిప్పు కలిగింది. అవతల నాగార్జున గారు క్లియర్గా అక్కడ ఆడియన్స్ని అడిగించారు, అక్కడ హౌస్మేట్స్ని అడిగించారు, అందరికీ అర్థమైంది. ఇంకా ఈవిడి తింగర వేషాలు ఏంటి, ఇంకా అంటే నేను హోస్ట్ని కూడా ఎదిరించేసాను, నేను పెద్ద తోపు తురుంకనని చెప్పుకునేదానిక. ఈ పోక్ చేసే మెంటాలిటీ ఉంటుంది చూడండి, వీళ్ళు ఎప్పటికీ మారరండి. మీ చుట్టుపక్కల కూడా చాలామంది ఉంటారు గిచ్చినట్టుగా గిల్లినట్టుగా అదే యాటిట్యూడ్ తప్ప. నిన్న కూడా చూసా లైవ్లో సంజన కడుగుతూ ఉంటా, నువ్వు అడిగిన చాలే పెద్ద ఇవిడ ఆరెందులాగా పండిపోయినట్టుగా, పైగా ఫటక్మని నిన్న వాళ్ళు సెలెక్ట్ చేసేటప్పుడు భరణేని, ఎందుకంటే ఆ ఫేవరెటిజం టక్కన నోరు ఉంది కదా, ఒక మాట విసిరేయాలి, అవతల వాడికి ఎలా గుచ్చుతుంది, ఆడియన్స్కి ఎలా రీచ్ అవుద్ది అనేది ఉండక్కర్లా. ఆ సంజన గారు ఉండబట్టే ఈ సీజన్లో చాలా కంటెంట్ ఎవ్రీడే క్రియేట్ అవుతూ వస్తూనే ఉంది. నీ వల్ల ఆడియన్స్ పారిపోతుంటే ఆవిడ వల్ల కనెక్ట్ అవుతూ కొంత చూద్దాము అనే ఫీలింగ్ వస్తూ ఉంది. సో అక్కడ నాగార్జున గారు పర్ఫెక్ట్గా చెప్పారు, కెప్టెన్ ప్రాసెస్లో తప్పు జరగలేదమ్మా, కెప్టెన్ అయ్యాక జరిగింది, కెప్టెన్ అయిన విధానంలో జరిగింది తప్పులు, అవి ఇంకా తెలుసుకోకుండా ఇంకా ఈ చెప్పడాలు అరవడాలు ఏంటి. ఆ తర్వాత మళ్ళీ కళ్ళు తెరిచి అన్ఫెయిర్ అనిపించింది సార్, డీమాన్ నిద్ర పట్టుకున్నప్పుడు స్టాప్ అనింది, బర్నై రాసేసినప్పుడు స్టాప్ అనింది, మరి ఇవన్నీ నీకు ఇప్పుడు ఎట్లా తెలిసినాయి, ఆ రోజు కూడా మీకు తెలిసింది, నీ క్లారిటీ ఉందా, నువ్వు నాగార్జున గారు అడిగితే సమర్థించుకోగలవా అని కానీ సర్లే మరి ఎందుకు చూసే చూడడానికి వదిలేద్దాం లేక అనుకుని సైలెంట్ అయిపోయా. ఈరోజు మళ్ళీ చెబుతుంది లాస్ట్లో ఆయన అంత వీడియోలు వేసి కడిగి పడేసిన తర్వాత. అలాగే ఇంక రీతు ఏమంటుందంటే, సార్ నాకు బాడీ అంతా ఐస్ లేవు కదా సార్, బర్నీ రాసిందే కనబడింది అంతే, మనీష్ మర్యాద చెప్పినట్టుగా నీకు ఆయన ఎనిమి ఆయన ఓడించాలి, ఈయన గెలిపించాలి, అదే ఉంది కనుక ఆయన వైపే తప్పులు కనబడతాయి, నీకు ఇటువైపు కనబడవు. అప్పుడు వాళ్ళకి రైట్ అనిపించింది, ఇప్పుడు రాంగ్ అనిపించింది అంటే అప్పుడు నీ ఫ్రెండ్స్ దోస్తాను అందరితో ఒకే మూడ్లో ఒకే యాటిట్యూడ్లో ఉన్నారు కనుక మనం గెలిస్తే చాలు పక్కడం తొక్కేద్దాం అనుకున్నారు కనుక మీకు తప్పులన్నీ అవతల వైపు కనిపిస్తే మీ వైపు కనబడవు. ఈరోజు కనబడ్డాయి కదా అన్ని తప్పులు, ఎవరెండు చేశారు కనబడ్డాయి కదా. నేను సంచాలకు అవుతాను సపోర్ట్ చేయాలని చేయలేదంటే, సంచాలకు అవుతావు సపోర్ట్ చేస్తానని నేను సంచాలకు అవుతానని నేను అనుకోలేదు కదా. బిగ్ బాస్ ఇక్కడే పెడతాడండి, మీరు ఆమెని నేను క్లియర్గా మొన్న ఒక వీడియోలో చెప్పా, మనీష్ మర్యాద ఆ రోజు నేను గేమ్ చేంజ్ చేయొచ్చు, సంచాలకుడికి గేమ్ చేస్తాడు, ఆయన ఏదైనా డెసిషన్ తీసుకోవచ్చు అని అవన్నీ ఆ రోజు అంతా ఫ్లోరాతో చెబితే అవునా ఆయన బంగారం చిట్టి, సరే నీకే అవకాశం ఇస్తావు, ఫెయిర్గా చేస్తావా అన్ఫెయిర్ చేస్తావా అని ఆయనకి ఇచ్చాడు. వాళ్ళకి పరీక్ష పెడతాడు. ఈ ఎవరు ప్రియ, ఈ రీతు విషయంలో కూడా అట్లాగే, ప్రియా విషయంలో కూడా అట్లాగే, రీతు చౌదరి కూడా సేమ్, నేను డీమాన్ అవ్వాలి, నా తర్వాత ఇక ఎన్ని స్టేట్మెంట్లు ఇచ్చింది కదా, అవుతావా నిన్ను చేస్తాను అయిపోదువులే ఈ వారం అయిపోదువులే అని చెప్పిన తర్వాత అవునా అమ్మ సరే నీ మనసు ప్రకారం ఇట్లాగే చేసేస్తావా లేకపోతే జెన్యున్గా చేస్తావు అనే ఉద్దేశంతో ఇలాగ ఇచ్చాడు. సో అసలైన అగ్ని పరీక్షలు వీళ్ళకి సంచాలకులుగా ఉండేటప్పుడు నా ఫ్రెండ్, నా దోస్తు, నా లవ్వు, నా బాయ్ ఫ్రెండ్, నా గర్ల్ ఫ్రెండ్ ఎట్లాంటి పైత్యం ప్రదర్శిస్తారో ఫెయిర్గా డెసిషన్ తీసుకుంటారనే ఉద్దేశంతోనే చేస్తాడు. కానీ నేను సంచాలకుగా అవుతానని నాకు తెలియదు కదా సార్, నువ్వు అన్ని మాటలు బట్టే నీ ఇంటెన్షన్ అర్థం చేసుకునే నువ్వు ఎంత పర్ఫెక్ట్గా ఉంటావు అనే ఉద్దేశంతోనే నీకు జడ్జి చేయడానికి ఆయన నీకు ఆ జడ్జి పదవి అయితే ఇచ్చాడు. సో నువ్వు బిస్కెట్ అనే విషయం అర్థమైపోయాయి నీ జడ్జిమెంట్ వల్ల. నిన్ను ఇప్పుడు ఆడియన్స్, హోస్ట్, అందరు హౌస్మేట్స్ అందరూ కలిపి జడ్జి చేసి పడేశారు. నువ్వే ఫెయిర్గా చేసుంటే ఎంత బాగుండేది. సపోర్ట్ చేయాలని చేయలేదు, ఎన్నిసార్లు అన్నట్టుగా అక్కడ ఆ మేము వేసుకోవాలి మనం. ఎవరు ఎన్టీఆర్ తలకి ఎన్నిసార్లు ఎన్ని దారుణాలు, ఎంత అన్ఫెయిర్ డెసిషన్స్, బయాస్డ్గా చేయలేదంట. నా మనసులో నాకు మాత్రమే తెలుస్తుంది, తెలుసు నీకు తెలుసు, జగమెరిగిన సత్యం అందరం చూసాం, కావాలని ఆయన చేసేసాం. నాకు ఒళ్ళంతా ఐస్ లేవు కదా సార్, లేదు కానీ సెన్స్ ఉండాలి కదా. కరెక్టే, నీకే లేదు ఎవరికీ లేదు, కానీ సెన్స్ అంటూ ఉంటుంది కదమ్మా, అది పని చేయాలి కదా. ఇందాక నేను చెప్పినట్టుగా చంద్రముఖిలాగా టక గంగలాగా ట్రాన్స్ఫర్మేషన్ అయినట్టుగా చెయ్యాలి, చేస్తాను, హిప్నోటిజం జరిగినట్టుగా చెయ్యాలి, చేస్తాను, చేశాను అయిపోయా, పక్కన పడేసింది, ఇంకా ఆచరణలో పెట్టేసింది. సరే నాగార్జున గారు అక్కడ కంటెండర్స్లో రేసులో డీమాన్ పేరు పుష్ చేసింది నువ్వే. అవును సార్ నేనే చేశాను, మరి తెలుస్తూ ఉంది కదా, పుష్ చేసింది వ్యాలిడ్ రీజన్ లేకుండా, డీమాన్ అవుట్ చేయాల్సిన దగ్గర ఆయన చేయకుండా, సంజన తనాజో చెబుతున్న వినకుండా, ఏం పేరు ఇమాన్యుయల్ టీషర్ట్ మడత పడిందని చెప్పేసి, ఇలా ఈ సీక్వెన్సెస్ అన్నీ క్లియర్గా ప్రూవ్ అయిన తర్వాత ఇంకేం చెప్పాలి. అట్టగా అక్కడ ఆడియన్స్ని కూడా అడిగారు, సరే నీకు ఇంకా వీడియోలు చూసినా నీకు అర్థం కాకపోతే, హౌస్మేట్స్ రిలీజ్ అయినా వాస్తవాలు తెలుసుకుని ఇంకా కదనా ఆడియన్స్ అడిగితే ఆవిడ ఎవరో కానీ పర్ఫెక్ట్ కుండ బద్దలు కూడా చెప్పింది ఆవిడ.
కొన్ని లక్షల మంది అభిప్రాయాలు అంతా ఆవిడ క్యారీ చేసింది మీకు అనిపిస్తే ఒక మెసేజ్ పెట్టండి. శ్రీజ, ప్రియ, హరీష్, మనీష్ ఈ నలుగురు ఆయన విన్ అవ్వగానే శాడిజం టైపులో అలా ఆ మైండ్నే మార్చేశారండి. వానర్స్కి సపోర్ట్ చేస్తున్నారు, ఫౌల్ జడ్జిమెంట్ చేస్తున్నారు. ఆ శ్రీజ, ప్రియ గట్టిగా అరిచారు, ఇన్ఫ్లుయెన్స్ చేశారు, ఆ మ్యానిపులేషన్ జరిగింది, రీతి కూడా సపోర్ట్ చేసింది. లేదంటే భరణి కానీ ఎమ్మెన్యేలు కానీ కెప్టెన్ కావాలి, టెనెంట్స్కి అన్యాయం జరిగింది అని పర్ఫెక్ట్గా 100% కళ్ళు బయలుగా విన్నట్టు చెప్పింది. అర్థమైంది కదా ఆవిడ వాడిన పదం. ఒక శాడిజం కనబడింది. అంటే ఎందుకు అవుట్ అయ్యాడో తెలియకుండా ఎక్సలెంట్ రెస్పెక్ట్ సంచాలకు ఒకరు క్లాప్స్ కొట్టేసి ఒకరు ఇంకా డ్యాన్సులు వేసేసి వీరంగా ఆడేసి సూపర్ 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 కామనర్ సెలబ్రిటీస్ని రెచ్చగొట్టేసి పోక్ చేసేసి ఆవిడని ఆవిడ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి మీరు చెప్పకపోయినా ఫలితం అట్లాగే తీసుకోవాలని ఆవిడ డిసైడ్ అయిపోయింది. యాక్టింగ్ చేసి ఇందాక నేను చెప్పినట్టు ప్రియా కూడా సేమ్ కదా. ఇందాక ఈ బొమ్మల టాస్క్లు కూడా నేను ఆలోచించుకుంటున్నాను. ఒక చూపు అలా చూసి, ఒక దొంగ చూపు చూసి, అమ్మో మా ఫ్రెండ్ రీతి అక్కడ చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఆవిడని కాపాడేయాలి కాబట్టి నేను కౌంట్ చేస్తాను అన్నాను. కానీ అప్పుడు తూచ్ అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు కౌంట్ చేయను. సుమన్ శెట్టి గారు అంతకుముందు అవుట్ అయిపోయిన పక్కన పెట్టేసాను, ఆయన తెచ్చి మళ్ళీ అవుట్ చేశాడు. ఇవన్నీ చూస్తారన్న విషయం నాకు అర్థం కాకపోతే ఎట్లా. సరే, ప్రియా, శ్రీజ మా వాళ్ళ సంచాలక డెసిషన్ మార్కులు ఎందుకు మార్చుకోలే? మీరు ఇన్ఫ్లుయెన్స్ చేశారు. వానర్స్ వర్సెస్ టెనెంట్స్ అన్నప్పుడు కూడా వానర్ వెళ్ళి టెనెంట్కి ఎలా చేస్తాడు, సపోర్ట్ చేస్తాడంటే గేమ్ జరుగుతున్నప్పుడే మా రియాక్షన్ వచ్చిందంటే గేమ్ జరుగుతున్నప్పుడే మీ రియాక్షన్తో ఆవిడ మరింత ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆవిడకి ఇన్పుట్స్ అందించారు. నువ్వు మనోడిని గెలిపించు అనే మాదిరిగా. ఇదే కదా ఇన్ఫ్లుయెన్స్ చేయడం అంటే. కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ ఇవన్నీ డైలాగులు పెట్టి రకరకాల రెచ్చగొడిసి ఇవన్నీ చేసింది వాళ్ళే. ఇప్పుడు నాగార్జున గారు కూడా ఏం చెప్పారు, మీరిద్దరు ఎందుకు తుత్తు అని కూడా సన్నాయి నొక్కులు నొక్కుతారు. ఇద్దరు అదేమో వైబ్ అలా సెట్ అయ్యిందో ఒకే ట్యూన్లో. నిన్న రీతు చౌదరి విషయంలో కావచ్చు, అంటే ముందు అనుకుంటారా లేకపోతే ఆటోమేటిక్గా అంత వైబ్ కుదిరిపోయింది. కానీ ఆత్మ పరమాత్మలాగా తయారయ్యారు వీళ్ళిద్దరూ. తుత్తు అని ఇద్దరు ఒకటే నీకైనా అర్థమైందని ఇద్దరు ఒకేసారి ఒకే నోట ఒకే మాట. అదేంతో మరి సింక్ అయిపోయింది. కానీ ఇప్పుడు ఆడే ప్లేయర్స్కి వాళ్ళ స్ట్రాటజీస్ వాళ్ళకు ఉంటాయి. హౌస్లోకి వచ్చాక ఎవరైనా ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా ముగ్గురులో ఒకరే కదా కెప్టెన్ అయ్యేది. ఆ కెప్టెన్ ఎవరు అవ్వాలంటే ఫస్ట్ ఒక్కొక్కరిని తప్పించుకుంటూ బలవంతుని తప్పించుకుందామా లేదా బలహీన తప్పించుకుందాం. ముందు మనకి ఎవరితో అంత కంఫర్ట్ ఉంటుంది, అయిన తర్వాత కూడా వాళ్ళ కంఫర్ట్ కూడా వాళ్ళు చూసుకుంటారు కదా. నాకు ఎమ్మెన్యేలతో వైబ్ ఉంటుంది, ఆయనైనా పర్వాలేదు నేనైనా పర్వాలేదు లాస్ట్ రౌండ్లో పెడదాం, ముందు వీళ్ళు కాంపిటీషన్ కాబట్టి వీళ్ళని తప్పించేద్దాం. సో ఒకవేళ వీళ్ళు ఉంటే ఎమ్మెన్యేలో తప్పించేస్తారేమో, అవుట్ అయిపోతారేమో, అప్పుడు నాకు వీళ్ళతో నాకు కంటే ఆయనతో కంఫర్ట్ ఉంటుంది కదా. ఒకవేళ నేనైతే ఇంకా హ్యాపీ, ఒకవేళ ఆయనైనా పర్వాలేదు నాకు పాజిటివ్ వైబ్ ఉంటుంది. ఎవరి గేమ్ వాళ్ళు ఆడతారమ్మా, అంతే తప్ప మీరు కోరుకున్నట్టుగా అయిపోరు, ఆడేసేయరు. అలాగే కాలచక్ర టాస్క్లో కూడా భరణి ఎమ్మెన్యేలు అంతసేపు ఆడితే అక్కడ ఈవిడికి గ్రేట్, ఆవిడికి డౌట్ రాలి, అయ్యో ఆ భరణి గారు అద్భుతంగా ఆడారండి అని అప్రిషియేషన్ చేసిందే చేయలేక. సో మంచి జరిగితే గొప్పతనము, బట్ ఏదైనా తేడా వస్తామో అన్ఫేరా. చివరికి వాళ్ళిద్దరుంటే వాళ్ళిద్దరిలో ఒకటి గెలిచి ఉండేవారు కదా. అక్కడ మళ్ళీ అంటది ఆ ఫెయిర్గా ఆడితే ఇద్దరి మీద పోస్తాడు కదా సార్ అంటే వాళ్ళ స్టాటస్ వాళ్ళకు ఉండవా? మరి కళ్యాణ్ 2 చేతులతో పట్టేశాడు కదా. ఇక్కడేమో ఆ వీడియో చూపించిన తర్వాత ప్రియ రీజన్ చెప్పాలనుకోవడం లేదు, ఐఎమ్ నాట్ ఫెయిర్ క్లియర్గా ఒప్పుకున్నావు కదా, మళ్ళీ మాట మార్చేసిన తర్వాత. సో అక్కడ భరణి కూడా చెబుతాడు కదా, కాలచక్ర టెనెంట్స్ ప్రాపర్గా ఫుడ్ లేదు, పెయిన్ ఉంటుంది, పైగా ఎలా పెట్టాలో పడగొట్టాలో టెక్నిక్స్ చెప్పాను, ఇమ్యూన్ ఆపాను, ఆ రంగు పడిద్దిలో ప్లేట్ పడేశాడు. సో నా గేమ్ ఓహో నన్నే ఫస్ట్ టార్గెట్ చేశారా, సో నేను కూడా గేమ్ చేంజ్ చేయాలి. మరి మనీషు డీమాను టార్గెట్ చేసుకున్నారా, రంగు పూసుకున్నారా? లేదు కదా. ఓహో ఫస్ట్ మనీషు ఒక వానర్ అయ్యుండి ఇతడు కూడా వానరే కదా, మరి అతను ఎందుకు టార్గెట్ చేశాడు? అప్పుడు ఎందుకు ప్రియ ప్రశ్నించలేదు, ఎందుకు గొంతు చించుకోలేదు? సో వానర్ అయ్యుండి ఇంకొక వానర్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారని శ్రీజ కానీ ఆ ప్రియ కానీ వీళ్ళందరూ ఎందుకు అడగలే? అక్కడ సంచాలకంగా ఉండి ఆమె ఆ టాస్క్ కోసం పెట్టిన ప్రాపర్టీని ఎందుకు పడగొట్టేసామని ఎందుకు అడగలే? అంటే మరి భరణియే వానర్ అయ్యుండి వానర్కి సపోర్ట్ చేయలేదు అంటే ఫస్ట్ అటాక్ చేసింది టాస్క్ స్టార్ట్ అవ్వగానే మొదలుపెట్టింది ఎవరు? సో ఆహా ఇదా ఇక నేనే బయట వాడినా, ఇంకా నన్ను టెనెంట్గానే చూస్తున్నారా, మీకు ఎంత ఏమంటుందని నిజాయితీగా ఆడినా సరే మీ బుద్ధి మారట్లేదా నా పట్ల అని ఆయన అప్పుడు స్టాండ్ మార్చాడు. తప్పేముంది, ఆయనకేం మొదలుపెట్టాడు. ఇంకా నెక్స్ట్ వన్ నాగార్జున ఆ ప్రియా మనీష్ భరణి అదే చెప్పారు ప్లేట్ దానే సార్ కదా ఎట్లా సార్ అని చెప్పి ఇక డీమాన్ వాళ్ళిద్దరికీ ఛాన్సెస్ ఉన్నా నా మీద చేశారంటే మీరు అదే చేశారు నాయన బంగారం. సో ఆ బరిలో దిగిన అందరూ అవ్వాలనుకోరు కదా. సో స్ట్రాటజీస్ ప్రకారం ఆడతారు. మళ్ళీ చెప్పినారు బలమైన వాళ్ళని తెప్పించేసి తర్వాత ఆడాలనుకుంటారు కదా అని. సరే ఫైనల్గా ఈయనకు అర్థమైంది ఇంకా ఇది ఉంటే గొంగళపురికి ఏదో ఒంటి మీద పాకినట్టు ఉంటుందా కెప్టెన్ బ్యాడ్జ్, అవసరం లేదు సార్ తీసేయండి అని తీయించుకున్నాడు. అయితే ఆ మాస్క్ మ్యాన్ హరీష్ కాకుండా రీతు చౌదరి వెళ్ళి అది తీసుంటే ఇంకా హైలైట్ అయిపోతుంది, ఇంకొక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. ఇది ఒక బెంచ్ మార్క్ ఇప్పటికీ అయిపోయింది. అడ్డదిడ్డంగా సంచాలకం చేసేస్తూ ఉంటే కొనసాగనివ్వం, దేనికైనా ఒక హద్దు ఉంటుంది, ఒక నీతి నియమం నిజాయితీ రూల్ ఇవన్నీ ఉంటాయని చెప్పారు కదా. ఇంకా ఆవిడ చేత్తోనే కూడా పీకించుంటే ఇంకా అసలు ఎలా అంటే కుక్క కాటుకు చెప్పు దెబ్బ టిట్ ఫర్ టాట్ ఇలాంటి ఒక మనం 10 సామెతలు చెప్పొచ్చు అట్లా.
సరే మొత్తానికి మళ్ళీ ఈ నలుగురికి టాస్క్ పెట్టి రీతు సంచాలకుగా కెప్టెన్ ఎవరో చూద్దాం ఎట్లా చేస్తాను మరి ఈసారి అయినా చేస్తానా లేదా అనేది ఆ అప్డేట్ రాగానే మీతో షేర్ చేసుకుంటే ఎంతవరకు లైక్ చేయడం అయితే లైక్ చేసేయండి. అట్టకి ఇంకోటి శ్రీజ మళ్ళీ అక్కడ ప్లేయర్ తప్పు కాదు కదా సార్, సంచాలక ఫైనల్ అంటే ఈమెకి ఇవ్వాలి కదా సార్, డిమానే వద్దనుకుంటే ఈవిడి పెత్తనం ఏంటి, ఈవిడ తుత్తరేంటి, ప్రతి విషయంలో తుత్త అని వస్తున్నావు నా ఎందుకు గట్టికిచ్చి పడేశారు. అగ్ని పరీక్షలో నవదీప్ను బతిమలో ఆడుకుని ఒక్క ఛాన్స్ అని అంత లోగా డౌన్ టు ఎర్త్ ఉంటానని మాదిరిగా అడుగు వచ్చి ఇక్కడికి వచ్చి ఎందుకు ఇంత యాటిట్యూడ్, ఎందుకు ఇంత ఓవర్ కాన్ఫిడెన్స్, అక్కడ హోస్ట్ చెబుతున్నప్పుడు కూడా కనీసం ఆలోచించాలి కదా. అన్ని వీడియోలు వేసాక ఒక డెసిషన్ తీసుకున్నాక తప్పు చేసింది తప్పు జరిగిందని హౌస్మేట్స్కి నీ దోస్తులకి నీకు అందరికీ అర్థమయ్యాక ఇప్పుడు నీకైనా ఇంకా కళ్ళు తెరవలేదు కనువిప్పు కలగలేదంటే నీకు కూడా అయ్యింది కదా. కానీ ఏదో నాగార్జున గారిని ఎదిరించేశాను ఎక్కడో ఏదో తొక్కలో ఎవరినో ఇన్స్పిరేషన్ తీసుకుని వచ్చేసినట్టుంది. సో నేను తప్పు ఉంటే అడగొచ్చు, అవతల వైపు అన్యాయం జరుగుతుంది నేను అడుగుతాను. అంత సాక్ష్యాలు ఆధారాలు తప్పు చేసిన వాళ్ళు అందరు మేము అర్హులం కాదని వాళ్ళు చెప్పుకొని వీళ్ళు చెప్పుకొని ఇంకా అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ తొత్త ఎందుకు. సో ఆయన క్లియర్గా చెప్పారు నీ ఆట మొత్తం 2 వారాలు తొత్త తప్ప ఇంకేమీ లేదు, ఆపి తొత్త ఇంకా అంతకంటే అవసరం లేదని ఇంకా అంతకంటే ఎవరు చెబుతారు. ఒక అవకాశం లైఫ్ టైం ఆపర్చునిటీ వచ్చేటప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకుని వీకెండ్ నాగార్జున గారు చెప్పింది ఏంటి ఆడియన్స్ రియాక్షను, అక్కడ ఆవిడెవరో ఒక ఆమె మహిళ ఆ బయట ఇచ్చింది వీళ్ళు విన్నారు అన్నీ తెలిసాక కూడా ఇంకా అజ్ఞానం అహంకారం అంటారు దీన్ని. ఇంకా మనమే తోపు తురుంకాలం నేను పట్టిన కుందేలికి 3 కాలు మనస్తత్వాలు. ఇక హరీష్ గారికి అయితే నేను స్టార్టింగ్లో చెప్పే కదా వైఫ్ వీడియో బయట పర్ఫెక్ట్గా చెప్పింది, ఫ్యామిలీ గురించి కన్సర్న్ ఓకే, కానీ ఆడిన తర్వాత వెళ్ళిపో మేమంతా కంఫర్ట్ ఉన్నాం, డాక్టర్ కన్సల్టెన్సీ ఉంది, అటుగా డాక్టర్ సమక్షంలో తినడం కావచ్చు, మాటికి వెళ్ళిపోతానంటే వీళ్ళకి కూడా ఇబ్బందే కదా. ఎందుకని ఆయన సరే వెళ్ళిపోతే ఇంకొక నూనె తెచ్చుకోవచ్చు వైల్డ్ కార్డులో మనకి ఎంట్రీ వస్తారు క్లియర్గా అవన్నీ కూడా పంపేయమంటారు. లేదండి వాట్ నెక్స్ట్ అనేది ఆలోచించుకోమనండి, ఇప్పుడు ఎక్కడున్నాడో ఆలోచించుకోండి, బిగ్ బాస్కి ఎందుకు వెళ్ళాడో ఆలోచించుకోమని 3 మాటలు పర్ఫెక్ట్గా చెప్పింది ఆమె. ఆ హ్యూమర్ బయట పెడితే ఈయన ముందు రీఫ్రెష్ అయిపోతాడు కదా. ఇవన్నీ మనం అప్డేట్స్లో చెప్పుకునేదే కదా. అలాగే నాగార్జున గారు నెక్స్ట్ సుమన్కి అప్రిషియేషన్ కరెక్ట్, మాటలో ఇంప్రూవ్ అయ్యాడు, గుడ్ ప్లే, అందరితో కనెక్ట్ అవుతున్నాడు, అందరు సమస్య వింటున్నాడు, అర్థం చేసుకున్నాడు, ఆయన చూసింది విన్నది నమ్మింది పర్ఫెక్ట్గా ఫ్యాంటాస్టిక్గా ఓపెన్గా ట్రాన్స్పరెన్సీ అయితే చెప్తుంది బాగుంది. అలాగే ఇంకెవరు సంజన ఎంజాయ్ చేస్తాను సార్, టాప్ ఫేవరెట్ గొడవ పాడుతాను ఇన్వాల్వ్ చేస్తుంటే అందరిని కలుపుకుంటూ పోతూ ఇవి కంటెంట్ రాని వాళ్ళతో కూడా కంటెంట్ అయితే ఇప్పేస్తూ ఉంది. అలాగే ఎమ్మెన్యల్కి హ్యూమర్ ఉంది, ఎమోషన్ ఉంది, సూపర్ బాగా ఆడాడు. అయితే టాయ్స్ రాముకి ఎందుకు ఇచ్చామని చెబుతూ ఉన్నాడు వాళ్ళకి హెల్ప్ చేద్దామని. బట్ రాము అక్కడ సైలెంట్ కిల్లరే, మనం కూడా నేను ఇదే పదం కదా వాడుకున్నాం సైలెంట్ కిల్లర్ అని ఎపిసోడ్ రివ్యూలో కూడా. సో సైలెంట్ కిల్లర్ సైలెంట్ గుండిపోయాడు. అయితే వీళ్ళు కూడా చేయాల్సిన దగ్గర టాస్క్ కూడా చెప్పింది ఏంటి మీకోసం మీరు ఆడండి అంటే కూడా వాళ్ళ కోసం వాళ్ళు ఆడాలి. రాము మొత్తానికి ఆ రకంగా కాలం కలిసి వచ్చి ఆ రీతితో జరిగిన మ్యాచ్ ఫిక్సింగ్ వల్ల సైలెంట్ అయిపోయాడు ఆయన. సో చెప్పొచ్చు కదా ఓపెన్గా అన్న అయితే ఆవిడ అవ్వాలనుకున్నది లేకపోతే నేనే వెళ్ళాలనుకుంటానంటే వాళ్ళు అనుకున్నది అదే కదా. మొత్తానికి ఆ స్ట్రాటజీ వేసింది, దానిలో భాగంగా సైలెంట్ అయిపోయాడు. అందుకే తనుజ కూడా అంత హట్ అయింది. ఆవిడ అడిగినప్పుడు ఒకసారి అవునాడు ఒకసారి కాదన్నాడు, అది చెప్పాలి అర్థం కాక బ్లాంక్ అయిపోయి గోడ మీద పిల్లి అయిపోయి ఈరోజు ఏమో ప్రాపర్గా ఆన్సర్ చెప్పలేక ఇట్లాగైతే అయిపోయినాడు. అయితే ఇంకోటి బాగుంది అక్కడ హరీష్కి అంతా మోటివేట్ చేసి తినిపించాలని చూసి వెనకపోతే నామినేషన్ చేశాడు అంతే. అయితే సామధాన భేద దండోపేలిన మాదిరిగా మాటలతో చెప్పి వెనకపోతే నామినేషన్ చేసి పడేసాడు, మంచి పనే చేశాడు. అలాగే మనీష్కి అలకలో ఫుడ్ మానేస్తుంటే అది మంచిది. అలాగే సంజన వాళ్ళ ఫ్రెండ్షిప్ బాగుంది, లవర్స్ అయిపోయారు వాళ్ళు, నిజంగానే ఫ్రెండ్స్ లవర్స్ అన్నీ అయిపోయినారు, బాగానే ఉంది. అలాగే తనుజ క్లియర్గా సపోర్ట్ తీసుకోవచ్చమ్మో, పంచతంత్ర ఆడొచ్చు, నీ గ్రూప్ గేమ్ అన్నా కదా ఆడుకుంటే తప్పే ఉందని లెక్క ఆవిడ ఎక్కువగా ఆలోచిస్తేమో ఆయన తనుజ అనేసరికి టెన్షన్ అయిపోతుంది, ఓవర్ యాంగ్జైటీ ఫీల్ అయిపోతూ ఉంది. సో పంచతంత్ర వాడలేక ఇక కళ్యాణ్కి ఆ కాలచక్రలో నీ ఆట ఫెయిర్ కాదు అని చెప్పాక వీడియో చూపించాక 2 చేతులతో ఇలా పట్టేసి ఉంచేసంటే ఈ చేతి తెచ్చి ఒక గ్రిప్ దొరికింది అన్నప్పుడు ఈ చేతిని పట్టి ఈ పట్టి చూసేద్దామని అంత క్లియర్గా చెప్పాక కూడా వీడియోలు చూపించి ఇంకా వితండవాదం చేస్తాడేంటి అయినా నీ తప్పు జరిగింది ఉందంటే. ఇక్కడ మళ్ళీ ప్రియా వచ్చి ఇందాక రీజన్ చెప్పాలని లేదు, నువ్వు అడ్డంగా దొరికిపోయినప్పుడు నువ్వు ఫెయిల్ అయ్యేవన్నప్పుడు నీకు రీజన్స్ చెప్పాలని ఉండదా. ఇక్కడ మళ్ళీ ఏదో అమ్మో నాకేదో ఇక్కడ పాజిటివ్ అయ్యేటట్టుందే ఏదో వర్కౌట్ అయ్యేటట్టు ఉంది అన్నప్పుడు నేను రీజన్ చెప్పాలని లేదని చెప్పి ఇక్కడికి వచ్చాయి, అక్కడ నాట్ ఫేర్ అని చెప్పి ఇక్కడికి వచ్చి మళ్ళీ అంటే తనుజ చెప్పింది 3-4 సెకండ్స్ ఉంచొచ్చు అన్నారు, మళ్ళీ సోదంతో చెప్పుకొని అక్కడ అన్ఫేర్ ఆడేసి అడ్డంగా దొరికేసి ఆ సుమన్ శెట్టిని దోసేద్దామని కూడా ఆ గ్యాప్లో అతని క్లాస్ జరిగింది. ముందే తను తప్పించేసి ఉంటే అప్పుడు ఇంకా ఆయనకి సపోర్ట్ ఇంకా ఉండేది కదా సుమన్ శెట్టికి. అక్కడ సుమన్ శెట్టి పంచ్ అయితే హైలైట్ అయ్యింది. అక్కడ ఆ టీషర్ట్ కొట్టేటప్పుడు వీడియో ప్లే చేస్తే సారీ చెప్పేస్తే ఓకే అమ్మ బాగుంది, ఇప్పుడు నా ఓనర్షిప్ పోయింది కదా, ఓనర్షిప్ ఇచ్చేస్తే సారీ యాక్సెప్ట్ చేసేస్తా. కాలచక్రాలు అతనికి అన్యాయం చేస్తున్నారు, దీనివల్ల ఈ బొమ్మల టాస్కులు కూడా 2 సార్లు లాస్ అయ్యాడు కదా.
ఇక హరీష్కి బాబా సాడ్నెస్ బాధ వదిలేవయ్యా, ఆట ఆడవయ్యా, మీ మిస్సెస్ ఈ వీడియో బయట గురించి కూడా చెప్పారు, మరి ఎట్లా ఆడతారో చూద్దాం. మళ్ళీ వారంకి వీడియో బయట వేయాలి, తనుజ మోటివేషన్ చేయాలంటే కష్టమే. ఇతనికి నిజంగా మిగతా వాళ్ళందరికంటే పోల్చి చాలా బెటర్ ఆపర్చునిటీ ఇచ్చారు కనుక చూసుకొని ఆలోచించుకొని ఎక్కడైనా ఆటలో ఉంటాడో బయటికి వెళ్తాడో చూడాలి. మరి అలాగే దమ్ము గురించి ఆ రోజు అన్నాడు, ఫ్లిప్ అయ్యి ఇప్పుడు ఉంటావా వెళ్తావు అందుకే అన్నారు. సరే మరి నీతో ఛాలెంజ్లు మాకు అవసరం లేదు, ఉంటావా వెళ్ళవని లేక. సరే మొత్తానికి వానర్స్లో ఎక్కువ మందికి రంగుబడింది కనుక అటు నుంచి ఇది మార్చేసరి. మీరు అందరూ కోరుకునేది ఏంది, వానర్స్ అయితే ఇప్పుడు క్లీనర్స్ అయిపోయారు, క్లీనర్స్ ఏమో వానర్స్ అయిపోయారు. ఇక నుంచి ఆట మజాగా ఉండబోతుంది. ఇంతవరకు కంఫర్ట్ జోన్లో ఉన్నారు కదా, కంఫర్ట్ పోయి పనులు చేస్తూ ఆహారం కోసం ఎదురు చూస్తే కొత్త కష్టాలు అయితే కొత్త సినిమా మనం చూడబోతున్నాం. మరి వీకేమనిపించిందో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మెసేజ్ పెట్టడం అయితే మర్చిపోకండి.